శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. గాలిలో ఎగిరిన పాప ఆకాశంలోనే 8 చేతులతో శంకు చక్ర గదా శూలాలతో నవ్వుతూ, పరమ క్రూరుడవై తోడబుట్టిన చెల్లెలి బిడ్డలందరినీ నరికేశావు. అది చాలక ఆడ శిశువునైన నన్ను కూడా చంపాలని నిర్ణయించావు. కానీ నిన్ను చంపేవాడు నాతోటే పుట్టాడు. నీ కాలం మూడగానే ఆ మహాపురుషుడు వచ్చి నిన్ను చంపేస్తాడు అని ఆ మాయా శిశువు హెచ్చరించి మాయమైపోయింది. యదువంశపు రాజైన శూరసేనుడు మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన కొడుకు వసుదేవుడు. వసుదేవుడు ఉగ్రసేన మహారాజు యొక్క కూతురు దేవకిని పెళ్లి చేసుకొని నగరానికి వస్తూ ఉన్నాడు. తన భార్య యొక్క తమ్ముడో అన్ననో తన బావ ఎంత గొప్పవాడో తెలియజేయడానికి ఉర్రూ తలుగుతారు. అందుకే ఈనాడు కూడా పెళ్ళయింది అంటే పెళ్లి భారాతు చేస్తూ బావమర్దులు చేసే అడావుడి అంతా ఇంత కాదు. ఇక్కడ కూడా దేవకి యొక్క అన్న అయినటువంటి కంసుడు మహా ఆనందంతో తన చెల్లిని బావను రథం మీద కూర్చునబెట్టుకొని వారి నగరానికి తీసుకెళ్తూ ఉన్నాడు. రథం మధురా నగరం వైపు వస్తూ ఉంది. వచ్చే దారిలో ఆకాశవాణి, ఓ కంస, సంతోషంతో నీ చెల్లెల్ని అత్తగారింటికి పంపుతున్నావు. ఈమె 8వ సంతానమైన కుమారుడు నిన్ను చంపుతాడని పలికింది. ఆ మాట వినగానే చెల్లెలి మీదున్నటువంటి ప్రేమ పగగా మారిపోయింది. వెంటనే రథం ఆపాడు. చెల్లెలి జుట్టు పట్టుకొని రథం మీద నుండి కిందికి లాగి చంపడానికి కత్తెత్తాడు. ఈ హఠాత్ పరిణామాన్ని చూసినటువంటి వసుదేవుడు దుఃఖంతో కంసుని బ్రతిమాలాడు, వేడుకున్నాడు. బావా, సాక్షాత్తు ఈ దేవకీదేవి నీ ముద్దుల చెల్లెలు, ఎంతో ప్రేమగా మసలుకున్నటువంటి నీ చెల్లెల్ని చంపుతావా? అలాంటి ప్రేమగల చెల్లెలికి బంగారు ఆభరణాలు, పట్టుబట్టలు, కావలసినటువంటి ధనధాన్యాలు ఇవ్వాలి, కానీ ఈ విధంగా ప్రాణాలు తీస్తారా? ఏదో గాలి కబురు విని చెల్లెల్ని చంపడానికి సిద్ధపడడం సరి అయినది కాదు. కాదంటే ఈమె కడుపున పుట్టినటువంటి పిల్లలందరినీ ఎప్పటికప్పుడు తెచ్చి నీకు ఇస్తాను, అప్పుడు వాళ్ళను హతమార్చు, అంతేగాని ఇప్పుడు నీ చెల్లెల్ని చంపడము న్యాయం కాదని వేడుకున్నాడు. అంగీకరించినటువంటి కంసుడు దేవకి ప్రసవించింది అన్నమాట ప్రకారం వసుదేవుడు ఆ బిడ్డను తీసుకొని వచ్చి కంసునికిచ్చాడు. తన మీద ఉన్నటువంటి చెల్లెలి బావ వాత్సల్యానికి సంతోషించాడు. బావా, నా చెల్లెలి కడుపున 8వ సంతానం వల్ల నాకు ప్రాణహాని ఉంది, అందుకే ఈ బిడ్డను నేను చంపను, తీసుకెళ్ళమని అన్నాడు. వసుదేవుడు అలా చేశాడు. రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు నారదుడు కంసుని చేరగా ఆ మహర్షికి పూజలు చేశాడు కంసుడు. నాయనా, మర్చిపోయినట్లున్నావు, పూర్వజన్మలో నీవు కాలనేమి అనే రాక్షసుడు. ఈ యాదవులందరూ దేవతలు. శ్రీ మహావిష్ణువు దేవకీ గర్భంలో 8వ సంతానంగా జన్మించి నిన్ను చంపుతానన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ మాట విన్నటువంటి కంసుడు క్రోధముతో ఊగిపోతూ దేవకీ వసుదేవులను జైల్లో పెట్టి కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేసి పుట్టిన బిడ్డను పుట్టినట్టుగా వసుదేవుడు తీసుకొని రాగా అందరినీ చంపేశాడు. తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఇతరులను చంపడానికి వెనుకాడరు. ఆనాడు జరిగినటువంటి ఈ సంఘటనలన్నీ కూడా ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. తన తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి కూడా జైల్లో పెట్టాడు. తనే రాజుగా ప్రకటించుకొని పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవకీదేవి గర్భం దాల్చింది. అది 8వ గర్భము. ప్రసవం కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. ద్వేషంతో రగిలిపోతున్నటువంటి కంసుడికి ఎక్కడ చూసినా మహావిష్ణువే కనిపిస్తూ ఉన్నాడు. హృదయానికి శాంతి లేదు, మనస్సుకు ప్రశాంతత లేదు. ఏ క్షణములో ఎక్కడి నుంచి ఆ లక్ష్మీనారాయణుడు వచ్చి తనను చంపుతాడోనని బిక్కుబిక్కుమని బతుకుతూ ఉన్నాడు. దేవకి నెలలు నిండుతున్న వేళ బ్రహ్మాది దేవతలందరూ కూడా కారాగారంలో ప్రత్యక్షమై గర్భస్థుడై ఉన్న మహావిష్ణువును పరిపరి విధాలా ప్రార్థించారు. దేవకిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. నెలలు నిండాయి. భాద్రపద శుక్ల అష్టమి తిథి నాడు రోహిణీ నక్షత్రంలో
అర్ధరాత్రి కాబోతుంది, ఆ పరమాత్మ ఆవిర్భవించాడు. ఆ సమయంలో గంధర్వులు పాడారు, దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు, రంభాది అప్సరసలు నాట్యమాడారు, సజ్జనులందరూ పరమ సంతోషము పొందారు. తనకు 8వ గర్భములో పుట్టినటువంటి శిశువును చూసి తల్లి అయిన దేవకి చాలా మురిసిపోయింది. కానీ వెంటనే దుఃఖం ఆవరించింది. అంతలో వసుదేవుడు దేవుని యొక్క ప్రేరణతో ఆ బిడ్డను తన పొత్తిలిలోకి తీసుకున్నాడు. చెరసాలకు వేసిన తాళాలు పగిలిపోయి ద్వారాలు తెరవబడ్డాయి. ఆపలా వారందరూ కూడా మూర్ఛపోయారు. బయలుదేరాడు. యమునా నది నిండుగా పొంగి ప్రవహిస్తూ ఉంది. ఆ శిశువును గంపలో ఎత్తుకొస్తున్నటువంటి వసుదేవుడికి యమునా నది పాయలుగా చీలి దారిచ్చిందట. నందుని ఇంటికి వెళ్ళి అప్పుడే ప్రసవించినటువంటి యశోదా పక్కలో ఉన్నటువంటి మాయా శిశువును తన చేతుల్లోకి తీసుకొని తన బిడ్డను ఆమె పక్కన పడుకోబెట్టి పుట్టు చప్పుడు కాకుండా ఆ ఆడ శిశువుతో కారాగారానికి చేరుకున్నాడు. అంతకు ముందున్న పరిస్థితిగా మారిపోయింది. శిశువు ఏడుపు విని చెరసాల కాపలాదారులు పరుగు పరుగున కంసుడి దగ్గరకు వచ్చి విషయం తెలిపారు. ప్రాణభయంతో ఉన్న కంసుడు హుటాహుటిన కత్తి తీసుకొని చెరసాలకు బయలుదేరి చెల్లెలైన దేవకీదేవి ఒడిలో ఉన్నటువంటి శిశువును లాక్కొని ఆ పాపను పైకెగిరేసి కత్తి పెట్టాడు. గాలిలో ఎగిరిన పాప అక్కడే 8 చేతులతో శంకు చక్ర గద శూలాలతో నవ్వుతూ, కంస పరమ క్రూరుడవై నీ తోబుట్టు దేవకీదేవి బిడ్డలను నరికేశావు. అది చాలక ఆడశిశువైన నన్ను కూడా చంపడానికి సిద్ధపడ్డావు. కానీ నిన్ను చంపేవాడు నాతోటే పుట్టాడు. నీ కాలం మూడగానే ఆ మహాపురుషుడు వచ్చి నిన్ను చంపేస్తాడు అని అంతర్ధానమైపోయింది. ఆ మాటలు విన్న కంసుడికి క్రోధము పటాపంచలైపోయింది. భయం ఆవరించింది. కత్తి విసిరేసి చేతులు కట్టుకొని చెల్లెల్ని బావను చెరసాల నుంచి విడిపించాడు. నేను మహాపాపిష్టివాణ్ణి, శిశువులను చంపినటువంటి హంతకుణ్ణి, క్రూరుణ్ణి, బ్రతికి సచ్చిన వాణ్ణి. నన్ను క్షమించండి. ఈ ప్రపంచంలో ప్రాణికోటి అంతా కర్మానుసారము పుడుతుంది గిడుతుంది అన్న విషయము తెలియక తెలివి తక్కువ వాడినై ఈ బిడ్డలను హతమార్చాను. అలాంటి ఈ నీచుణ్ణి మన్నించండి అని దేవకీ వసుదేవులను వేడుకున్నాడు. శత్రువులు నాశనము చేశారని అనుకోవడం అవివేకం. అదంతా మన కర్మబంధం అంటూ పరిపరి విధాల వాపోయాడు. తన భవనానికి వచ్చి మంత్రులందరినీ సమావేశపరిచి విచారించి తన రాజ్యంలో ఉన్న మగ శిశువులందరినీ చంపమని ఆదేశించాడు. వారితో పాటు నిరంతరము నారాయణ స్మరణ చేస్తున్నటువంటి సాధువులను కూడా చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. ఎన్ని విధాలా తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించినా చివరికి రేపల్లెలో పెరిగినటువంటి కృష్ణుడు కంసుని తల తెగ నరికాడు. తల్లిదండ్రులకు విముక్తి కలిగించాడు. భాగవత కథలో చెప్పుకున్నటువంటి ఈ సంఘటన ఈనాడు మనుషులలో చూస్తున్నాం. ఆస్తి కోసమో సంపదల కోసమో చంపుతామని బెదిరించిన తర్వాత ప్రాణభయంతో వారిని చంపుతూ ఆధిపత్యాన్ని వహిస్తూ ఉన్నారు. అది తరచుగా చూస్తూనే ఉన్నాం. ఒకరు చంపుతామనడము, ఒకరు చావడం అనేది కర్మబంధం అని తెలుసుకోలేకపోతున్నారు. ప్రాణాన్ని రక్షించుకోవడానికి అనేక ఆకృత్యాలు చేస్తూ ఉన్నారు. ప్రపంచంలోని ప్రాణికోటి అంతా కర్మానుబంధంగా పుడుతూ చస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని జీవించాలని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక కొత్త విషయంతో మీ ముందుంటాను. సర్వే జనా సుఖినో భవంతు.